నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఆన్లైన్ పరీక్ష పెడితే ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష పెడితే హ్యాకింగ్లు జరుగుతూ ఉంటాయి. రిమోట్ మేనేజ్మెంట్ స్కామ్. అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందా? ఎగ్జిక్యూటివ్ ఒత్తిళ్లకు అధికారులు తలగుతున్నారా? లీకుల ముఠాల నెట్వర్క్ ఎంత పెద్దది? కోట్ల రూపాయలు గుంజుతూ లక్షల మంది భవిష్యత్తును బొంద పెడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దేశవ్యాప్తంగా నీట్ ప్రకంపనలతో పరీక్షల నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. పాలకుల పాపాలు అమాయక విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. రోడ్లపై కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ యువతకు న్యాయం జరిగేనా? ఇకనైనా పరీక్షలు నిష్పక్షపాతంగా జరుగుతాయా? రాజకీయ క్రీడలో బలవుతున్నది ఎవరు? రాజకీయ నాయకులకు బలవుతున్నది ఎవరు? ఇంకెంతకాలం నోటిఫికేషన్ల లీకేజీల డ్రామా నడుస్తూ ఉంటుంది. వ్యవస్థను మార్చాలి, వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, చట్ట పరిధిలోకి తీసుకురావాలి, చట్టబద్ధం చేయాలి అన్నదే ఈరోజు కాక్రోచ్ పార్టీ అన్న పేరుతో నిరుద్యోగులు యువత చేస్తున్నటువంటి డిమాండ్. పార్లమెంట్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ఢిల్లీలో దరిదాపు 20కి పైగా మెట్రో స్టేషన్లన్నీ మూతపడ్డాయి. ఎక్కడ సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో సహా చాలా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది అని కాక్రోచ్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చర్చల కోసం పిలిచింది, బట్ నడ్డా నివాసానికి మాత్రం వెళ్ళము. ఈ విషయంపై చర్చించడానికి ప్రభుత్వమే జంతర్ మంతర్ దగ్గరికి రావాలి అన్నటువంటి డిమాండ్ను కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం ఇట్లా ఉండగానే ఒకవైపు వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ నడుస్తూ ఉండగానే అన్నా హజారే మళ్ళొక్కసారి స్ట్రైక్లోకి వచ్చారు. లోక్పాల్ బిల్లు కోసం భారీ ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఒకానొకప్పుడు అన్నా హజారే చేసినటువంటి ఆ ఉద్యమ ఫలితమే కేజ్రీవాల్ ఆ ఉద్యమ రూపంలో ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళొక్కసారి అన్నా హజారే మహారాష్ట్రలో ఆయన ధర్నాకు దిగారు, నిరసన దీక్ష చేపట్టారు. సో ఇది ఇంకెటువైపు దారి తీయబోతోంది చూడాలి. జంతర్ మంతర్ దగ్గర బొద్దింక జనతా పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ నిరసన 32వ రోజుకు చేరింది. సో దీంట్లో భాగంగా అటు మహారాష్ట్రలో అహల్యానగర్లో అన్నా హజారే కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. సో రోజు రోజుకి పరిస్థితి తీవ్రమవుతోంది. అయితే మారాల్సింది ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే న్యాయం జరిగినట్టేనా?